హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా, మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఇక ఫస్ట్ మంచి మాటలకు వెళ్దామండి. మిత్రమా, నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి. సంవత్సరం మారితే రాతలు ఏమీ మారవు. ప్రయత్నాలను ఆపితే పనులేవి సాగవు. గమ్యం దూరమైనా నీ పయనాన్ని ఆపవద్దు. మార్గం కష్టమైనా నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అనే ఆలోచనతోనే కరిగిపోతుంది. ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్తాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది మాత్రం వాస్తవానికే కదా. నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. తిరిగిరాని గతమా, తిరుగుతున్న వర్తమానమా, తిరుగులేని భవిష్యత్తా, ఏది కావాలి నీకు ఆలోచించుకో. మార్పు మనం అనుకున్నంత తేలికైతే కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని సైతం గడ్డి పరకలా కూడా వాడుకోలేడు. మిత్రమా, ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో ఆలోచించు. చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు, మొదటిసారి గెలిచే ప్రయత్నం అని భావించు. మంచి సమాజం నిర్మించడం కోసం లక్ష్యాలే కాదు, మంచి లక్షణాలు కూడా అలవర్చుకోవాలి. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒక రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి దానికి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది. బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన ఒకే ఒక్క పదం ఏంటో తెలుసా? రేపు. మిత్రమా, ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండి తీరాలి. ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకారి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. ఆడంబరం కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు, ఎందుకంటే చెట్టు రాలిన ఆకులతో చిగురుస్తుంది. జీవితం కూడా అంతే, అలా వికసిస్తుంది. మనం జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే మనం అంటే లెక్కలేని వాళ్లను మనం లెక్కలేనంతగా ఇష్టపడటం. గెలుపులో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతామేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులుగా ఉండిపోతారు. మన భావాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈ రోజు బాగానే ఉంటాయి, కానీ రేపు అవి నిన్ను ఒంటరిని చేస్తాయి. పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు, విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనుక అసూయ, ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శల వెనుక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. మిత్రమా, ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక్క అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడడం మానేస్తామా? జీవితం కూడా అంతే. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. పడినా లేచే కెరటంలా. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగా ఉండిపోతాడు. మిత్రమా, 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకో. ఆనందం అయిన వాళ్ళతో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలు మర్చిపో. నీ ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషిగా జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో. బాధ ఎంత గొప్పదో సంపద అంత చెడ్డది. ఎందుకో తెలుసా? బాధ కలుగుతూనే తన సొంత వాళ్ళని గుర్తుకు వచ్చేలా చేస్తుంది. అలాగే
సంపద వస్తూనే మనకు సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది. జాగ్రత్త. విషయాన్ని ఎన్నిసార్లు వడబొచ్చినా అమృతం అవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లకు మనం మన గురించి ఎంత చెప్పినా అది వ్యర్థమేగా కదా, కాదంటారా? రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు కూడా లేదు, అలాగే లక్ష్యం లేని జీవితానికి విలువ కూడా లేదు. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదమే. సముద్రం అంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి ఆ చినుకంత అనుమానమే మూల కారణం. ఒక్కోసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు. మిత్రమా, మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ మన కష్టాలని, ఇష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. ఎదుటివారు మారకుంటే మీరే మారండి, లేదంటే బాధపడటం నిత్యం మీ వంతు అవుతుంది. పని వల్ల ఒత్తిడి పెరగదు, పని గురించి ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచనలు వాయిదా వేయాలి, పనులను వెంటనే చేయాలి. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప కదా. మంచి మనసు ఉన్నవాడికి భగవంతుడు 100 కష్టాలను కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. మనతో ఉన్నవాళ్ళందరూ మనవాళ్ళు అయిపోరు. మన ఇష్టాలను, కష్టాలను గౌరవించే వాళ్లే మనవాళ్ళు అవుతారు. బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకి ఉంది. మిత్రమా, జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది, ఊరికే నిలిచుంటే ఓటమి తథ్యం. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నీకు నీ మీద ఉన్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. గెలవాలి అనే ఆశ కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతం అవుతుంది. నిన్నుగా ఇష్టపడే వారికి నీవేంటో చెప్పనవసరం లేదు. నీవు అంటే ఇష్టం లేని వారికి నీవేంటో చెప్పినా అర్థం కాదు. నువ్వు దాచుకున్న కోట్ల కంటే నీ కోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా గొప్పది. ఆమెకు గుడులు కట్టనవసరం లేదు, గుండెల్లో పెట్టుకుని చూస్తే చాలు. మిత్రమా, చివరిగా ఒక మాట. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే జ్ఞానం చేసినంత శబ్దం నోట్లు చెయ్యవు కదా. ఏమంటారు? ఇక నిజానికి వెళ్తేనండి, ఆ ప్రోగ్రాం ఇంకా చేయలేదు. అది ఇంటర్వ్యూ ప్రోగ్రాం బకెట్ రాని తొందరలో చేస్తామండి. 1 వీక్ 10 days లోపు ఆ ప్రోగ్రాం చేసి ఇందులో పెడతాను. మీ ఆనందం కోసం చూసుకుని నవ్వుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్.